మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. జోగులాంబ గద్వాలలో నిన్న కాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటన. కట్టుకున్న భార్యే పెళ్ళైన నెల రోజులు కూడా గడవక ముందే భర్తని కడతేర్చినటువంటి ఘటన సంచలనంగా మారింది. మరొక ఘటన, తేజేశ్వర్ అనేటువంటి ఒక సర్వేయర్ని అతి దారుణంగా హత్య చేయించినటువంటి మహిళ ఐశ్వర్య కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తేజేశ్వర్ అనేటువంటి ఈ సర్వేయర్ని చంపడానికి ఆమె తన బండికి జీపీఎస్ ట్రాకర్ను కూడా అమర్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు, విచారణలో విస్తుపోయే అంశాలు మరికొన్ని వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె పెళ్లి చేసుకోవడానికి ముందు నాకెవరితో సంబంధాలు లేవు, ఎవరితో ఇలాంటి రిలేషన్స్ లేవు, నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి తేజేశ్వర్ అనేటువంటి యువకుడితో పెళ్లి చేసుకున్నటువంటి తర్వాత అంతా సవ్యంగానే ఉందనుకున్నటువంటి భ్రమలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఎలాంటి పాపం తెలియనటువంటి ఆ వ్యక్తిని తనకున్నటువంటి వేరే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా అతన్ని చంపించినటువంటి ఘటన మరొక సంచలనంగా మారింది. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇతను చనిపోవడానికి ముందే ఈ నెలలో 5 సార్లు హత్యాయత్నం చేసినట్టుగా కూడా ఇప్పుడు ఒక వార్త బయటికి రావడం జరిగింది. 5 సార్లు తప్పించుకొని చివరిగా ఆయన 6వసారి అటెంప్ట్లో మరణించారు. దీనికి సంబంధించి అసలు విచారణలో వెల్లడైనటువంటి అంశాలేంటి? ఈ ఐశ్వర్య అనేటువంటి యువతి పెళ్లి చేసుకున్న తన భర్త తేజేశ్వర్ని చంపడానికి ఎలా ప్రయత్నించింది, అసలు ఎందుకు ప్రయత్నించింది, అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒకవేళ వెళ్ళి అతనితో వెళ్లాల్సింది పోయి ఇతన్ని చంపడానికి గల ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయానికి వస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేటువంటి అంశంలో కీలక అంశాలు ఈ యొక్క విచారణలో కూడా వెల్లడైనట్టుగా తెలుస్తుంది. సో 5 సార్లు తప్పించుకున్నాడు ఈ హత్యాయత్నానికి సంబంధించి ఆమె ఐశ్వర్య చేసింది. కానీ 5 సార్లు కూడా గుర్తించలేకపోయాడు. తన కట్టుకున్న భార్య తనను చంపడానికి ప్రయత్నిస్తుంది, అలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అతను ఊహించలేదు, అనుకోలేదు, ఎట్టి పరిస్థితుల్లో గుర్తించలేదు. సమాజంలో జరుగుతున్నటువంటి వార్తలు అప్పటికే వస్తున్న, మేఘాలయ లాంటి హనీమూన్ కేసులు బయటపడుతున్న, బెంగళూరులో భార్య భర్తను చంపేసినటువంటి ఘటనలు బయటపడుతున్న, డ్రమ్లో పెట్టి చంపేసినటువంటి ఘటనలు బయటపడుతున్న ఆ వ్యక్తి ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు. తన భార్య ఇష్టపూర్వకంగా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇష్టపూర్వకంగానే పెళ్లికి ముందు మాట్లాడి అనేటువంటి పూర్తి నమ్మకంతో తన పైన ఎలాంటి అనుమానం పెంచుకోనటువంటి తేజేశ్వర్ పైన మాటు వేసి హత్య చేసింది ఈ యువతి. చూద్దాం వార్త. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి నవ వరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రియుడి పైన మోజుతో తన భర్త తేజేశ్వర్ను చంపడానికి సిద్ధమైనటువంటి ఐశ్వర్య అతడి బైక్ జీపీఎస్ ట్రాకర్ను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. చూడండి, జీపీఎస్ ట్రాకర్ తన బైక్ పెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎప్పుడు చంపాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలని 5 సార్ల అటెంప్ట్ ఆల్రెడీ చేశారు. 6వసారి అతను బలైపోయాడు. దాని ఆధారంగానే అతని లొకేషన్ వివరాలను సుఫారీ ముఠాకు అందజేసినట్టుగా తెలుస్తోంది. సో ఏ టైంకి అతను ఎక్కడ ఉంటాడు ఏంటనేది ఆ జీపీఎస్ ట్రాకర్తో గుర్తించి సుఫారీ బ్యాంక్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ పంపించిందట ఈ యొక్క యువతి. సో అంతేకాదు, పెళ్ళైన నెల రోజుల వ్యవధిలోనే 5 సార్లు వారి హత్యాయత్నం నుంచి తప్పించుకున్నటువంటి తేజేశ్వర్ 6వసారి ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంటవీధి కాలనీకి చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్కు చెందిన ఐశ్వర్యతో మే 18న వివాహం జరిగింది. అయితే అప్పటికే ఆమెకు కర్నూలులో తన తల్లి పనిచేసే బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి తిరుమలరావు అనేటువంటి వ్యక్తితో సంబంధం ఏర్పడింది. అతడు వివాహితుడు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడని, అప్పుడు అతని భార్య తీవ్రంగా గొడవ పెట్టుకుందని సమాచారం. మనకు పిల్లలు లేరు కదా, ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని అతడు ఒత్తిడి తెచ్చినా కూడా తన భార్య తిరుమలరావు అనేటువంటి భార్య ససేమీర అనడంతో ఐశ్వర్యను తిరిగి వెనక్కి పంపించేశాడు. ఆ తర్వాత కూడా వారి మధ్య సంబంధాలు అలాగే కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఐశ్వర్యకు తేజేశ్వర్తో నిశ్చితార్థం జరిగి రద్దయింది. కానీ ఆమె తన ప్రియుడు తిరుమలరావుతో పాటు తేజేశ్వర్తో కూడా వాట్సాప్ చాట్ చేస్తూ ప్రేమాయణాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. ఐశ్వర్య మాటలను నమ్మిన తేజేశ్వర్ పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఐశ్వర్య నిత్యం బ్యాంక్ మేనేజర్తో చాటింగ్ కొనసాగించిందని, ఎలాగైనా తేజేశ్వర్ను వదిలించుకొని నీ దగ్గరకు వచ్చేస్తానని బ్యాంక్ మేనేజర్ ప్రాధేయపడ్డాడని సమాచారం తెలుస్తుంది. దీంతో అతడు తేజేశ్వర్ను హత్య చేసేందుకు కొంతమందికి 75,000 సుఫారీ ఇచ్చాడు. అతడి వద్ద డబ్బు తీసుకున్న వారిలో ప్రధాన నిందితుడైన మనోజ్ అనే వ్యక్తి తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో సర్వే పేరుతో అతన్ని బయటకు తీసుకువెళ్లాడు. ముందుగా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎరవలి చౌరస్తా, పెబ్బేరు తదితర ప్రాంతాలలో తిప్పాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు పెబ్బేరు సమీపంలో అతన్ని హత్య చేశారు. తేజేశ్వర్ ముందు సీట్లో కూర్చున్న ఉండగా వెనక ఉన్నటువంటి మనోజ్ కత్తితో తేజేశ్వర్ని గొంతు కోసి చంపినటువంటి దారుణమైనటువంటి ఘటన. చూడండి, ఇది పూర్తిగా నచ్చకపోతే, ఇష్టం లేకుంటే వెళ్ళి అతనితో గడపవలసిన పరిస్థితుల నుంచి క్రూరంగా మారి
హత్యలు చేసేటువంటి దిశగా ప్రస్తుత అక్రమ సంబంధాలు, వివాహితర సంబంధాలు అనేవి కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క విచారణలో విస్తుపోయేటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. 5 సార్లు ఆల్రెడీ అటెంప్ట్కు ప్రయత్నం చేసి తప్పించుకోగా 6వసారి పూర్తిగా సుపారీ గ్యాంగ్తోని చంపించింది ఈ ఐశ్వర్య. GPS ట్రాకర్ కూడా బండికి పెట్టి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడ ఉంటున్నాడు పూర్తి వివరాలు కూడా ఎప్పటికప్పుడు ఆ సుపారీ గ్యాంగ్ వాట్సాప్లో అప్డేట్స్ చేస్తూ కట్టుకున్న భార్యని ఏ రకంగా అంతమొందించింది అనేటువంటి అంశాలు ఇప్పుడు ఒక్కసారిగా వైరల్గా మారుతున్నాయి, తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ అంశం పైన ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, గట్టి శిక్షలు పడాలి ఇలాంటి వారికంటూ కూడా మిగతా వారందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క ఘటనను ఖండిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.